ఒక లేని ఎలిమెంట్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. ఒక ఫోటోలో మీరు థంబ్‌నెయిల్ చూసినట్లో లేనియి క్రియేట్ చేయొచ్చు. ఉన్నయి డిలీట్ చేయొచ్చు. అది ఏ వెబ్‌సైట్ ఏంటన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. హలో గైస్! వెల్కమ్ టు డి డిజైన్స్. ఈరోజు మనం ఒక లేని ఎలిమెంట్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. ఒక ఫోటోలో మీరు థంబ్‌నెయిల్ చూసినట్టుగానే. ఫైర్‌ఫ్లై అనే ఒక వెబ్‌సైట్ ద్వారా మీరు ఫోటోస్‌లో లేనియి క్రియేట్ చేయొచ్చు. ఉన్నయి డిలీట్ చేయొచ్చు. అది ఏ వెబ్‌సైట్ ఏంటన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా న్యూ టాబ్ తీసుకొని సెర్చ్‌లో ఫైర్‌ఫ్లై FIRE ఫ్లై అనేది ఎంటర్ చేయండి. ఇది వచ్చేసి ఫోటోషాప్ ఎడోబోర్డ్‌ది. ఇక్కడ ఫస్ట్ సైడ్ ఓపెన్ చేయండి. చేసినాక ఇలా ఎంటర్ కొట్టేసి కిందకొస్తే క్రియేట్ విత్ ఫైర్‌ఫ్లై అని ఉంది. ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే ఏ ఫోటోలో అయితే ఒక ఆబ్జెక్ట్‌ని రిమూవ్ చేయాలనుకుంటున్నారో, ఏ ఫోటోని మీరు అదే ఎడిట్ చేయాలనుకున్న ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ ఫోటో తీసుకుంటున్నాను. మీకు జస్ట్ చూపిస్తాను ఫస్టు. ఇక్కడ టీ షర్ట్ ఉంది. ఈ టీ షర్ట్ ప్లేస్‌లో నేను ఒక షర్ట్‌ని యాడ్ చేస్తాను. చూడండి అది ఎలాగనేది. ఇక్కడ ఎరేజర్ బ్రష్ సైజ్ తగ్గించుకుంటున్నాను. ఇట్లా అవుతుంది ఇలా. ఇంకా జూమ్ చేసుకొని ఇక్కడ కార్నర్స్ వరకు ఇట్లా ఎరేజర్ చేసుకుంటాను. మీకు ఇది ఎవరికైనా ఫోటోషాప్‌లో మామూలుగా ఆల్రెడీ పర్చేస్ చేసింది ఫోటోషాప్ క్రాక్ వర్షన్ కాకుండా ఫోటోషాప్ ఎవరికైనా ఉంటే అక్కడ డైరెక్ట్‌గా మీరు ఫోటోషాప్ ఆన్ చేసేసుకోవచ్చు. నేను ఒకసారి చూస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంటర్ ప్రాంప్ట్ అనే దగ్గర మీరు టీ షర్ట్ ఇవ్వాలనుకుంటున్నారా షర్ట్ ఇవ్వాలనుకుంటున్నారా అనేది మీరు టైప్ చేయండి. నేనైతే షర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. సెర్చ్ యువర్ టీ షర్ట్ జనరేట్ ఫిల్ కొట్టాను. మీకు ఆటోమేటిక్గా అక్కడ ఒక షర్ట్ అనేది క్రియేట్ అయ్యింది చూడండి. కొంచెం టైం తీసుకున్న వెయిట్ చేయండి. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. చూసారా ఎట్లా వచ్చిందో ఇలాంటి షర్ట్గా అంటే నేను యాక్చువల్లీ ప్రాపర్గా నేను అరేంజ్ అనేది అంటే అంటే క్లియర్గా అనేది నేను చేయలేదు కాబట్టి మీకు ఇలా వస్తుంది. ప్రాపర్గా ఇది కూడా అరేంజ్ చేసేసి ఇంకా చాలా నీట్గా చేసుకోవచ్చు. బట్ మీకు జస్ట్ చూపించడానికి అనేది నేను ఇట్లా చేస్తున్నాను. ఇది చాలా మందికి 99% ఫోటోషాప్ వాడే వాళ్ళందరికీ ఈ బేటా వర్షన్ తెలిసి ఉండిద్ది. చూడండి వచ్చిన షర్ట్ చూసారు ఈ షర్ట్ ఎంత రియలిస్టిక్గా ఉందో. ఇది మీకు నచ్చకపోతే ఇంకా ఇంకా అలా నొక్కుంటూ మీకు చాలా ఆప్షన్స్ అనేది వస్తాయి ఇందులో క్రియేట్ ఫీల్డ్లో. ఓకే నేను షర్ట్ చూపించాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకొక ఫోటో ఒక ఆబ్జెక్ట్ని మనం ఇట్లా ఎలా యాడ్ చేయాలి అంటే లేని దాన్ని ఎట్లా తీయాలనేది నేను యాడ్ చేయాలని పెడతాను చూడండి. సారీ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఒక డాగ్ని నేను క్రియేట్ చేస్తాను. జస్ట్ అట్లా తీసుకున్నాం స్పేస్ తీసుకున్నా డిఓజీ డాగ్ జస్ట్ డాగ్ అని తిట్టాను చూడండి. చూసారా అక్కడ డాగ్ వాళ్ళని వెనకమాల పడుతున్నట్టుగా అక్కడ ఉన్నట్టుగానే వచ్చింది డాగ్. ఇది కొంచెం రియలిస్టిక్గా ఉంది. నేను మోర్ కొట్టినాను ఇంకా వస్తాయి.
అంత బాలేదు ఇది అవుట్పుట్. ఇది బాగుంది. అండ్ అదే సేమ్ టైం నేను ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని వీళ్ళని రిమూవ్ చేసేయాలనుకుంటున్నాను. ఇక్కడ కీప్ ప్రెస్ చేయండి. ఇక్కడ యాడ్లోనే మీరు ఏం ప్రాంప్ట్ ఇవ్వకుండా జనరేట్ అని కొట్టండి చాలు. మీకు ఇదే బ్రౌజర్లో, మీకు ఇదే క్రోమ్ బ్రౌజర్లో సేమ్ మొబైల్‌లో గూడా వచ్చిద్దండి. మీరు మొబైల్‌లో గూడా ట్రై చేయొచ్చు. పీసీలో ట్రై చేస్తే బెటర్‌గా బాగుంటుందని చూపిస్తున్నాను. మీరు మొబైల్‌లో గూడా సేమ్ గూగుల్‌లోకెళ్ళండి, సెర్చ్ చేయండి. చూసారా ఇక్కడ ఆబ్జెక్ట్ రిమూవ్ అయిపోయింది. ఇక్కడ అసలు ఎవరు లేరు. ఇట్లా. ఇక్కడ మొత్తం రిమూవ్ అయిపోయింది. సో, అట్లాగా మీరు చేసుకోవచ్చు. ఇంకొక ఫోటో చూపిస్తాను మీకు. ఇతను ఇక్కడ ఈ చేతికి ఏం లేదు చూసారా? ఇక్కడ నేను ఒక వాచ్‌ని అనేది పెడతాను చూడండి. ఈ పర్సన్‌కి నేను వాచ్ అనేది క్రియేట్ చేస్తాను. నేను ఈ వెబ్‌సైట్ నుంచి చెప్దాం అనుకుంటున్నాను. బట్ చాలా వరకు తెలిసే ఉండిద్ది కదా అని ఆగాను. తెలియని వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అయిద్దని నేను అనుకుంటున్నాను. చూసారా వాచ్ వచ్చేసింది ఇక్కడ. రియలిస్టిక్‌గా ఉంది వాచ్. కీప్ కొట్టేసాను. సో, ఇక్కడ ఒక విండో అనేది క్రియేట్ చేస్తాను చూడండి నేను. ఇక్కడ విండో లేదు. బట్ విండో అనేది క్రియేట్ చేస్తాను చూడండి. ఇది ఈ వీడియో అనేది మీకు మనం ఫోటోషాప్‌లో చేయాలంటే చాలా కష్టంతో కూడిన పని. చూసారా అక్కడ విండో వచ్చేసింది. ఇలా వచ్చింది. మనకు నచ్చకపోతే మళ్ళీ మనం ఏం చేయాలి ఇక్కడ మళ్ళీ మనం మోర్ గాని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. వీళ్ళు వెనకమాల ఉన్న వీళ్ళు ఇదంతా ఉంది కదా వాయిస్ చూడండి. ఇక్కడ వెనకమాల హౌసెస్ అండ్ ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి. మేము ఏం లేకుండా ఒక స్కై పెట్టేస్తాం చూడండి. నేనైతే మీకు జస్ట్ ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను గైస్. ఫ్రెండ్స్ మీరే జనరేట్ చేసుకోవచ్చు. చాలా ఇంకా ఎక్సలెంట్‌గా జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఇది స్కై అనేది రాలేదు. దానికి రిలేటెడ్‌గా వచ్చినాయి. సో, మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంకొకసారి ట్రై చేద్దాం గైస్. ఇది కొంచెం బాగుంది గైస్. ఇది బాగుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది ఇంకోటి సెలెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్. ఇదేం చేసిద్దంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిద్ది మనకి. చూసారా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. సింపుల్‌గా ఒక 1 క్లిక్‌తో మీటింగ్‌లో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు గైస్. మీరు దీన్ని ఈ అడోబ్ ఫైర్ ఫ్లైని మీరు మీ మొబైల్‌లో చూసుకోవచ్చు. పీసీలో యూజ్ చేసుకోవచ్చు. చాలా ఫ్రీగా బాగుండిద్ది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను గైస్. నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నా ఛానల్‌ని గాయ్స్ చూడండి సబ్స్క్రైబర్స్ తక్కువ చూస్తున్నారు. అదర్ పర్సన్స్ ఎక్కువ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు నా ఛానల్‌లో ఇంకా బెటర్‌గా వస్తాయని ఎదురు చూస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ చివరిదాకా వాచ్ చేయండి. మీకు నచ్చినది ఏంటో అనేది కింద నాకు కామెంట్‌లో సెక్షన్‌లో తెలపండి. నేను నెక్స్ట్ టైమ్ అటువంటి టైప్ వీడియోస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను గైస్. మీ డీడీ డిజైన్స్‌లో థ్యాంక్ యూ గైస్.